హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా బిడ్డ సేఫ్గానే ఉంది అని చెప్పిన కృష్ణ షాక్లో ముకుంద. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కృష్ణ మురారి అయితే రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటారు. అది చూసిన భవాని, అరే కృష్ణ ఎక్కడ రెడీ అయ్యి వెళ్తున్నారు, హాస్పిటల్ కా మళ్ళీ అని అడుగుతుంది. అవును పెద్దత్తయ్య అని కృష్ణ అంటుంది. ఇంకా అక్కడే ఉన్న ముకుంద కృష్ణ వైపు అలాగే చూస్తుంటుంది. ముకుంద, నువ్వు కూడా మాతో పాటు షాపింగ్కి రావచ్చు కదా, అలాగే వెళ్దామని కృష్ణ అడుగుతుంది. కృష్ణ మాటలకు ముకుంద అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. అవును ముకుంద, రా నువ్వు కూడా మాతో పాటు షాపింగ్ చేద్దామని ముకుందని కూడా తీసుకెళ్తారు. ఇంకా కృష్ణ ముకుందని ఒక కాఫీ షాప్ కి తీసుకెళ్తుంది. ఏంటి కృష్ణ, హాస్పిటల్ షాపింగ్ అన్నావు, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని ముకుంద అడుగుతుంది. చెప్తాను ముకుంద, నువ్వు నా గురించి ఆలోచించి నీ కడుపులో నా బిడ్డను తీసేసావు కదా, ఇప్పుడు నా బిడ్డ సేఫ్ గానే ఉంది, ఎక్కడ ఉండాలో అక్కడే సేఫ్ గా ఉంది అని కృష్ణ అంటుంది. కృష్ణ మాటలకు ముకుంద అయితే షాక్ అయిపోతుంది. ఇంకా ముకుందని చూసిన కృష్ణ, ఏమైంది ముకుంద అలా ఉన్నావు చెప్పు అని అడుగుతుంది. ఏం లేదు అని ముకుంద అంటుంది. నిజంగా ఏమీ లేదా అని కృష్ణ అడుగుతుంది. ఏమీ లేదా అంటే ఏం చెప్పాలి కృష్ణ అని ముకుంద సీరియస్ అవుతుంది. ఇంకా కృష్ణ కోపం వచ్చి ముకుందపై చేయి చేసుకుంటుంది. దీంతో ముకుంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకోసారి నా బిడ్డ జోలికి వస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. ఇదేంటి ఇంతలా రియాక్ట్ అవుతుంది, ఏం జరిగింది అని ముకుంద ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే కృష్ణ చూస్తూ ఉండిపోతుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.